కొన్ని సినిమాలు మఖలో పుట్టి పుబ్బలో రాలిపోతూ ఉంటాయి. కొన్ని సినిమాలు కొంతకాలం పాటు కాలంతో ప్రయాణించి తమ అస్తిత్వాన్ని నిలుపుకుంటూ ఉంటాయి. మరికొన్ని సినిమాలు కాలాన్ని జయించి కాలాతీతంగా ఎదుగుతాయి. తెలుగు సినిమా కలకాలం గుర్తించుకునే 10 సినిమాల్లో మొదటి వరుసలో ఉంటుంది మిస్సమ్మ. ఇవాళ చూసిన సినిమా రేపటికి, ఇప్పుడు విన్న పాట కాసేపటికి విస్మృతిలోకి జారిపోతున్న విషాద సందర్భంలో మిస్సమ్మను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం అంటే మనం మరుపులోకి నెట్టేసిన అనేక సున్నితమైన అంశాలను స్మృతిలోకి తెచ్చుకోవడమే అవుతుంది. ఈనాటి అలనాటి మేటి సినిమాల కార్యక్రమంలో చిత్రరాజం మిస్సమ్మ సినిమా గురించి మాట్లాడుకుందాం. మిస్సమ్మ నిస్సందేహంగా మన మనోమాలిన్యాలని శుభ్రపరిచే స్వచ్ఛ స్ఫటికం అంటే అతిశయోక్తి ఎంత మాత్రం లేదు. ప్లెయిన్ నేరేషన్, హద్దులు దాటని నటనాభివేశం, స్మృతి మధురమైన సంగీతం మిస్సమ్మను అజరామరం చేసిన అంశాల్లో కొన్ని. కథగా ఇది గొప్ప కథ కానప్పటికీ స్థలం, కాలం, దార్శనికత ఈ సినిమాను గొప్పగా మలిచాయి. స్త్రీ పురుషుల మధ్య ఉండే ప్రేమ, మోహం, ఆకర్షణ అనే అంశాలను సున్నితంగా చర్చించిన సినిమా ఇది. రామారావు, సావిత్రి మధ్య నెలకొన్న బంధాల తీవ్రత, వాటిలోని స్వచ్ఛదనం, వాటిని ప్రభావితం చేసే ఉపరితల అంశాలు, తాత్విక గాఢత, సంప్రదాయం, కట్టుబాట్లు, ప్రేమ, వీటి మధ్య ఘర్షణ అనితర సాధ్యంగా చూపించిన సినిమా ఇది మిస్సమ్మ. మిస్సమ్మ నిరుద్యోగం అనే రాబోయే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి దాన్ని మినియేచర్లో చూపించిన సినిమా. చదువుకున్న వారికి సరైన ఉపాధి దొరకని పరిస్థితులకు అద్దం పట్టే నిరుద్యోగి పాత్రను కథానాయకుడితో వేయించడం, సమాజ పరిస్థితిని ప్రతిబింబించడమే. సీరియస్గా చూపిస్తేనే లైటర్ వేలో సమాజాన్ని తూర్పారబెట్టిన సినిమా. 65 సంవత్సరాల క్రితమే శృంగారాన్ని ఎంత లలితంగా చూపించచ్చో అద్భుతంగా దృశ్యమానం చేసిన సినిమా. జీవితంలో ఒక్కొక్క మెట్టెక్కి జీవితం కొట్టే కంచి దెబ్బలకి రాటుదేలిన తర్వాత మిస్సమ్మను చూస్తూ ఉంటే ఆ ఫిలాసఫీ మరింతగా అర్థమవుతూ ఉంటుంది. ఈ సినిమా కథను ఆ కాలంలో చేయడమే ఓ సాహసమే. 65 సంవత్సరాల క్రితం ఓ పెళ్లి కాని అమ్మాయి సరిగ్గా పరిచయం అయినా కానీ ఒక పరాయి మగాడితో భారీగా నెలల తరబడి నటించడానికి సిద్ధపడడం వాస్తవంగా సాధ్యమా? సాధ్యమే అంటూ చేసి చూపించారు చక్రపాణి. చక్రపాణి సినిమాను పెద్దలు సైతం చూడవలసిన పిల్లల సినిమా అని ప్రచారం చేయించారట. 2 మతాల సామరస్యాన్ని తెలుపజెప్పడం ఈ చిత్రంలో గొప్ప సందేశం. మిస్సమ్మ హాస్యం, సందేశం సమ్మిళిత సమ్మోహనం. ఓ పక్క కడుపుబ్బ నవ్విస్తూనే మరో పక్క సమాజంలోని పరిస్థితిని మన కళ్ళ ముందుంచింది. సమాజంలోని నిరుద్యోగ దుస్థితి, కులాల అంతరాలు అప్పటి పరిస్థితులకు అద్దం పట్టాయి. మిస్సమ్మ చిత్రం యతీష్ బెనర్జీ అనే బెంగాలీ రచయిత యొక్క మన్మోయి గర్ల్స్ స్కూల్ అనే హాస్య రచన ఆధారంగా చక్రపాణి, పింగళి నాగేంద్రరావులు రచించగా ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో రూపొందించబడిన ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమల్లోని దిగ్గజాలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్, సావిత్రి, జమున, రేలంగి, ఋష్యేంద్రమణి, అల్లు రామలింగయ్య, రమణారెడ్డి, బాలకృష్ణ, దొరైస్వామి తదితరులు నటించారు. గుమ్మడి వెంకటేశ్వరరావు కూడా అతిథి పాత్రలో కనిపిస్తారు. ఎన్టీఆర్ ఇందులో ఎంతో అందంగా కనిపించడం ఈ చిత్రం మరో ప్రత్యేకత. ఎంతగా అంటే నాటి అమ్మాయిల కలల రేడు అలాగే ఉండాలనుకునేంత సుందర రాముడుగా బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే పాట ఆరభీ రాగంలో స్వరపరిచారు. ఇక మహానటి సావిత్రి పాత్రలో అలా ఒలికిపోయి ఆ పాత్రలో లీనమైపోతారు సావిత్రి. చదువుకున్న ఆధునిక అమ్మాయిగా ఈ చిత్రంలో సావిత్రి నైటీలు ధరించి ఇతర చిత్రాల్లో కన్నా విభిన్నంగా మోడర్న్గా కనిపిస్తారు. మొదట్లో మిస్సమ్మ పాత్రకు భానుమతిని నిర్ణయించి కొంత చిత్రాన్ని తీయడం కూడా జరిగిందట. కానీ కొన్ని కారణాల వల్ల ఆపేయడం, తర్వాత సావిత్రి మిస్సమ్మగా చిత్రం సినిమా చేయబడింది. ఈ చిత్రాన్ని హిందీలో మిస్ మేరీగా నిర్మిస్తే మీనాకుమారి మేరీ పాత్రను పోషించారు. మిస్ మేరీ ఉద్యోగానికి వెళ్లే ప్రయత్నంలో అదే ఉద్యోగానికి వెళ్తున్న రామారావుని బురిడీ కొట్టించడంతో కథ ప్రారంభమవుతుంది. అక్కడ మనకు నాయకులు ఎంత తెలివైన వాళ్ళో, గడుసు పిండాలో తెలుస్తుంది. అలా పరిచయమైన వాళ్ళు భార్యాభర్తలుగా ఒకే ఉద్యోగానికి వెళ్ళవలసి వస్తే ఎలా ఉంటుంది?
65 ఏళ్ల కిందట ఒక పెళ్లి కాని అమ్మాయి సరిగ్గా పరిచయం అయినా కానీ ఒక పరాయి మగాడికి భార్యలా నెలల తరబడి నటించడానికి సిద్ధపడడం జరిగి ఉండునా? కానీ వాళ్ళిద్దరికీ అలా వ్యవహరించక తప్పనిసరి పరిస్థితులు ఎదురవుతాయి. కూటి కోసం కోటి విద్యలు ప్రదర్శించగలిగే దేవయ్యను ప్రభుత్వం భిక్షాటన నిషేధించిందని భయపెట్టి ఎంటీ రావు తమ వెంట తీసుకెళ్తాడు. ఆడవారి మనస్తత్వాన్ని అద్దంలా చూపే అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే పాటలు పీలు రాగంలో ఏఎం రాజా పాడగా అకార్డియన్ బీట్లతో రాజేశ్వరరావు గారు అందంగా స్వరపరిచారు. ఒక ఊళ్ళో నాయుడు తప్పుపోయిన తమ పెద్ద కూతురు మహాలక్ష్మి పేరుతో ఒక బడి నడుపుతూ ఉంటాడు. బడికి సెక్రటరీగానే కాక అందులోనే మాస్టర్గిరి వెలగబెడుతున్న ఆయన మేనల్లుడు రాజు ఊళ్ళో ఎవరిదో బర్రె తప్పిపోయిందని విని తాను డిటెక్టివ్ననే భ్రమలో బళ్ళు పిల్లల్ని గాలికి వదిలేసి బర్రెను వెతుకుతూ తన గాలికి తిరుగుతూ ఉంటాడు. అదే బడిలోని ఇంకో ఉపాధ్యాయుడు పిల్లల్ని శిక్షించడం, వాళ్ల చేత ఆయుర్వేద మందులు నూరించడం మాత్రమే తెలిసినవాడు. వాళ్ళిద్దరూ కలిసి స్కూలును ముంచేస్తారని కంగారుపడి నాయుడు భార్యాభర్తలైన 2 గ్రాడ్యుయేట్లు కావాలని పేపర్లో ప్రకటించి మారుపేర్లతో వచ్చిన వీళ్ళిద్దరిని వాళ్ళిద్దరి స్థానాల్లో చేర్చుకుంటాడు. వీళ్ళిద్దరూ ఊళ్ళో దిగ్గానే నాయుడు కూతురు అల్లుళ్ళు అని వరుసలు కలిపేస్తాడు. ఈ వరుసలు మేరీకి నచ్చక చిరచిరలాడుతూ తన కోపాన్నంతా ఎంటీ రావు మీద చూపిస్తూ ఉంటుంది. గట్టిగా దెబ్బలాడడానికి ఆమె కూడా భయమే. ఇంటి దగ్గర ఆమె చదువు కోసం చేసిన అప్పు కొండలా పెరిగిపోయింది. అప్పిచ్చిన డేవిడ్ బాకీ తీర్చొద్దు, నన్ను పెళ్లి చేసుకో అని వేధిస్తున్నాడు. వాడి బాకీ వాడి మొహాన్ని కొట్టి అటు వాడితోనూ ఇటు ఎంటీ రావుతోనూ ఒకేసారి తెగతింపులు చేసుకునే ఉద్దేశంతో ఉన్నట్టు కనపడుతుంది. అయితే నాయుడు చిన్న కూతురు ఎంటీ రావుతో చనువుగా ఉంటుంది. ఆ పిల్లను చేసుకోబోయే రాజుకు ఇది సహజంగానే నచ్చదు. ఒకసారి మేరీ తాము నిజంగా దంపతులం కామనే నిజాన్ని బయట పెట్టబోయేసరికి ఎంటీ రావు కంగారుపడి ఆమెకు కిరస్తాని దెయ్యం పట్టిందని అంటాడు. అప్పుడు ఆ దెయ్యాన్ని బెదిరించడానికి అన్నట్టుగా నాయుడు, నువ్వు కాకపోతే మా అల్లుడికి పిల్లే దొరకదందువా, మా పిల్లనే వచ్చి చేస్తాం అంటాడు. ఈ విషయం దేవయ్య ద్వారా విన్న రాజు కంగారుపడి త్వరగా మెల్లిగా ధైర్యం చేసి మేరీని కలిసి ఎంటీ రావుకు బదులుగా తనే తన మరదలికి సంగీత పాఠాలు నేర్పడానికి వీలుగా ఆమె సలహా మీదే ఆమె దగ్గర సంగీతం నేర్చుకోబోతాడు. అగ్రతారలకు ధీటుగా రేలంగి చేసిన అభినయం అద్భుతం. ఇందులో రేలంగి స్వయంగా పాడిన ధర్మం చేయి బాబు కానీ ధర్మం చేయి బాబు అన్న సాంగ్ ఎంతో ఫేమస్ అయింది. తప్పుపోయిన మహాలక్ష్మి మిస్ మేరీ ఏమోననే అనుమానం తీర్చుకోవడానికి ఒకనాటి అర్ధరాత్రి తన అసిస్టెంట్తో సహా మేరీ వాళ్ళు ఉంటున్న ఇంటికెళ్ళి ఆమె పడక మీదకి టార్చ్ లైట్ వేసి చూస్తాడు రాజు. ఆ వెలుతురుకు మేరీకి మెళుకు రావడం, డిటెక్టివ్లు పారిపోవడం అంతా గందరగోళం అవుతుంది. అనుకోని ఈ సంఘటనలతో కలవరపడిన మేరీకి కలత నిద్ర పడుతుంది. ఆ కలత నిద్రలో ఒక పీడకల. ఆ పీడకలలో తన్ను బలవంతంగా పెళ్లి చేసుకోబోయిన దుర్మార్గుడుగా డేవిడ్, అతడి బారి నుంచి తనను కాపాడిన వీరుడుగా ఎంటీ రావు కనిపిస్తారు. మెల్లగా రావుపై అభిమానం పెంచుకునే క్రమంలో ఆమె తప్పిపోయిన నాయుడు గారి పెద్దమ్మాయి మహాలక్ష్మి అని తెలుస్తోంది. దాంతో కథ సుఖాంతమయ్యి రావుతో మేరీకి, చిన్న కూతురుతో రాజుకు వివాహం జరిపిస్తారు. పింగళి నాగేంద్రరావు గారి రచనా వైభవానికి మిస్సమ్మ నిలవెత్తు ప్రతీక. ప్రతి పాట, ప్రతి మాట, ప్రతి విరుపు ప్రేక్షకుల్లో ఒక మైమరుపును సృష్టిస్తుంది. ఆయన సాహిత్యం, ఎస్ రాజేశ్వరరావు గారి సంగీతం, ఏఎం రాజా, పి లీలా, పి సుశీల గార్ల గాత్ర మాధుర్యం, మార్కస్ బాట్లే కెమెరా కలిసి మిస్సమ్మ సినిమా పాటలను అజరామరం చేశాయి. ఎంతో ప్రజాదరణ పొందిన ఈ పాటలు ఈనాటికి తెలుగువారిని అలరిస్తూనే ఉన్నాయి. ఘంటసాల వెంకటేశ్వరరావు గొంతు వినిపించని కొద్ది సూపర్ హిట్ తెలుగు సినిమాల్లో ఇది ఒకటి. ప్రణయ కలహంలా అగుపించే యుగళగీతం రావోయి చందమామ మా వింతగాథ వినుమ పాటలో పల్లవి చరణాలు ఒకే ట్యూన్లో వినిపిస్తాయి. భీంప్లాస్ రాగంలో మట్టు కట్టిన ఈ పాటను ఎన్టీఆర్ సావిత్రిపై చిత్రీకరించారు. కొన్ని సినిమాలు కాలానికి అతీతంగా అందరికీ నచ్చుతాయి. అంటే 65 ఏళ్ల క్రితం తీసిన సినిమా ప్రస్తుతం చూసినా మళ్ళీ ఆకట్టుకుంటుంది, విసుగు పుట్టించదు, కుర్చీకి కట్టిపడేస్తుంది, చూసిన చిత్రమైన చివరి వరకు చూసేలా చేస్తుంది. కొంతకాలం తర్వాత మళ్ళా సినిమా అదే అనుభూతిని కలిగిస్తుంది. అటువంటి చిత్రాలనే సినీ భాషలో క్లాసిక్స్ లేదా ఆణిముత్యాలు అంటారు.
మిస్సమ్మ సినిమాలో ప్రతి సన్నివేశం అతి సహజంగా మలచబడ్డాయి. ఇక పాటల విషయానికి వస్తే ఎన్టీఆర్ పాడే తెలుసుకొనవే యువతి అలా నడుచుకొనవే యువతి పాటని మోహన రాగంలో సమ్మోహనంగా రాజా చేత పాట పాడించి హిట్ చేశారు. ముందు మేరీ పాత్రకి భానుమతిని ఎంపిక చేశారు. కొన్ని సీన్లు కూడా తీశారు. చక్రపాణికి భానుమతికి మధ్య వచ్చిన పొరపొచ్చాల వల్ల ఆమెను తప్పించి ఆ స్థానంలో సావిత్రిని తీసుకున్నారు. ఈ సినిమా చూశాక ఆ పాత్ర సావిత్రి తప్ప మరెవ్వరూ చేసినా నప్పదన్నట్లుగా ఉంటుంది ఆమె నటన. అలాగే మరో పాత్ర డిటెక్టివ్ రాజు, అసిస్టెంట్ గోవింద్ పాత్ర. దీన్ని బాలకృష్ణ పోషించాడు. దాదాపు డిటెక్టివ్ రాజున్న ప్రతి సన్నివేశంలోనూ ఈ పాత్ర ఉంటుంది. ఈ పాత్రకు విశేషం ఉంది. సినిమా మొత్తంలో ఒక్క మాట కూడా మాట్లాడేది ఈ పాత్ర. అంత హావభావాలే. సినిమాలో ఈ ప్రక్రియను చూపెట్టడం ఇదే ప్రథమం. సినిమా ముగింపు కూడా గమ్మత్తుగా ఉంటుంది. చివరికి దొరికిన మహాలక్ష్మిని చూపిస్తూ ఇంతకీ ఎవరమ్మాయి అంటూ ఒక పాత్ర మరో పాత్రను అడుగుతుంది. అదే అటు అందరూ చివరికి దేవయ్య దగ్గరకు వస్తుంది. తైలం వారమ్మాయి అంటూ దేవయ్య ముగిస్తాడు. తైలం అంటే డబ్బు. నిజంగా తప్పిపోయిన మహాలక్ష్మి తైలం వారి అమ్మాయి. సినిమా చివర్లో అన్ని మతాలు ఒకటే అన్న నీతిని చెప్పిస్తారు. ఈ సినిమాకి చక్రపాణి, పింగళి 2 చక్రాలైతే అస్వాల్ లాంటి నటీనటులు చాకచక్యంగా పరిగెత్తించి విజయ గమ్యం చేర్చిన రథసారథి ఎల్వి ప్రసాద్. ఆయన దర్శకత్వ ప్రతిభ మెచ్చుకోదగ్గది. సినిమా అంతటికీ అణిముత్యం కడుపున పుట్టకపోవడమే లోపమైతే నువ్వు వారమ్మాయివేమనమ్మ అన్న దొరైస్వామి గారి డైలాగ్. అలా అనడానికి ఎంత త్యాగబుద్ధి కావాలి. రుజువులు అడగలేదు, డాక్యుమెంట్లు అడగలేదు, ఇంకేం సాక్ష్యాలు అడగలేదు. ఎవరో తిరునాళ్ళలో తిరిగిన 4 ఏళ్ల పిల్లని కష్టపడి అప్పు చేసి డిగ్రీ వరకు చదివించారు. ఈ సినిమాకు హీరో దొరైస్వామి గారు. మిగిలిన అన్ని పాత్రల్లో ఎంతో కొంత స్వార్థం కనిపిస్తుంది. ఇక మగవారి బుద్ధిని పాటలో వర్ణించే తెలుసుకొనవే చెల్లి అలా నడుచుకొనవే చెల్లి పాటను హిందుస్థానీ ఫక్కీలో బేహగ్, యమన్, ఖమస్ రాగాల మేళవింపుతో స్వరపరిచారు. సింధు భైరవి రాగంలో వచ్చే ఏమిటో ఈ మాయ, ఓ చల్లని రాజా వెన్నెరాజా పాట సినిమాలో వినిపించే ఆఖరి గీతం. వెన్నెల మహిమలు తెలిపే ఈ పాటకు మార్కస్ బాట్లే అద్దిన ఫోటోగ్రఫీ అందాలు చూసి తీరవలసిందే కానీ చెప్పనలవి కాదు. కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే పాటను పీలు రాగంలో స్వరపరిచి రేలంగి చేత కవ్వాలి పద్ధతిలో హార్మోనియం వాయింపజేశారు. చక్కని అభినయంతో సాగిన ఈ పాట ఒక అద్భుతం. జమున భరతనాట్యం చేసిన జావళి, బాలనురా మదన వీరి తూపులు వెయ్యకురా అనే కరహరప్రియ రాగంలో సుశీల చేత సశాస్త్రీయంగా పాడించి మెప్పించారు. సాధారణంగా విజయవారి సినిమాలకు శ్రీ అక్షరంతో మొదలయ్యే పాటను తొలిసారిగా రికార్డ్ చేయడం అలవాటు. అలా రూపుదిద్దుకున్నదే ఆనంద భైరవి రాగంలో అమరిన సీమంతం పాట. శ్రీ జానకీదేవి సీమంతులరే మహాలక్ష్మి సుందర వదన మగరే కరుణించు మేరీ మాత శరణింక మేరీ మాత పాట గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. జయ జయవంతి రాగంలో వినిపించే ఈ పాటను క్రైస్తవ పడికట్టు పదాలతో పాటు చర్చి బెల్స్, వైబ్రోఫోన్, పియానో వంటి వాయిద్యాలు ఉపయోగించి అజరామరం చేశారు. ఈ పాట నిత్య నూతనంగా ఇప్పటికీ క్రైస్తవ దేవాలయాల్లో విరివిగా వినిపిస్తూనే ఉండడం విశేషం. నటుడిగా రాణించిన రేలంగి పాటలు పాడడంలో సిద్ధహస్తుడు. ఈ సినిమాలో సీతారాం సీతారాం జై సీతారాం పాటలు ప్రేక్షకులకు బోనస్ పాటలు. మిస్సమ్మ ఎన్టీఆర్ నటించిన 22వ తెలుగు సినిమా సంక్రాంతి కానుకగా 12 జనవరి 1955వ సంవత్సరంలో విడుదలై జైబైరి మ్రోగించి 13 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో 10 గొప్ప చిత్రాల్లో మిస్సమ్మ ఎప్పటికీ నిలిచిపోతుంది. ఇది ఈ వాటి అలనాటి మేటి చిత్రాలు. మరో ఎపిసోడ్లో మరో అపురూప చిత్రంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.